అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తెలుగు ప్రజలందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు. ఇక కంటెంట్‌లో పోతే వైసీపీ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీలు బీజేపీలోకి వెళ్ళబోతున్నారన్నట్టుగా గత 3, 4 రోజులుగా ఈ వార్త గట్టిగా చక్కర్లు కొడుతా ఉంది. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కానీ నిజానికి ఇది మనం ఒక 3 రోజుల క్రితమే వీడియో చేయాల్సింది. కానీ సంక్రాంతి పండగ వేళ నేను కూడా నా సొంత గ్రామానికి వెళ్ళటం, అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేకపోవటం, కుటుంబ సభ్యులతో కొంత పండగ జరుపుకునేటువంటి హడావుల్లో ఉండటం ఫలితంగా ఈ వీడియో చేయలేదు. కొద్దిగా లేట్‌గా చేస్తున్నాను. నిజానికి వైసీపీ పార్టీకి 10 మంది ఎంపీలున్నారు. లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో 6గురు. ఇప్పటికీ రాజ్యసభలో వైసీపీకి ఒక మంచి బలమే ఉంది. చాలా అంటే గతంలో 151 మంది ఎమ్మెల్యేలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ పార్టీ గెలవటం ద్వారా రాజ్యసభలో మంచి ప్రాతినిధ్యం లభించింది. అప్పటికి వైసీపీ రాజ్యసభ సభ్యులు చాలామంది పార్టీలు మారారు. పదవులకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసమన్నా పుచ్చుకున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు. అలాగే ఆరు కృష్ణయ్య తన పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్ళా తిరిగి రాజ్యసభ సభ్యుడిగా తన పదవిని రెన్యువల్ చేపించుకున్నారు. అలానే మోపిదేవి వెంకటరమణ ఇలా ఉన్నారు కొంతమంది. తమ పదవులకి రాజీనామాలు చేసి పార్టీ మారిన వాళ్ళు. అయినప్పటికీ ఇంకా 6గురు సభ్యుల బలం వైసీపీకి రాజ్యసభలో ఉంది. ఆ 6గురు సభ్యుల్లో 3 సభ్యులు ఈ జూన్‌లో ఖాళీ కాబోతున్నారు. వాళ్ళ పదవీకాలం అయిపోబోతుంది. ఒకళ్ళు పరిమళ్ నత్వాని, 2 ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, 3 పిల్లి సుభాష్ చంద్రబోస్. ఈ 3 పదవీకాలం ముగియబోతా ఉంది. ఈ జూన్ 21 తారీఖుతో వాళ్ళ పదవీకాలం ముగిసింది. అలాగే టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ పదవీకాలం కూడా ముగియబోతా ఉంది. కాకపోతే సాన సతీష్‌ని టీడీపీ తిరిగి రెన్యువల్ చేసుకుంటది. నాకున్న సమాచారం మేరకు తిరిగి రెన్యువల్ చేసుకునే అవకాశమే ఉంది. తర్వాత మిగతా 3 సభ్యులు వైసీపీకి సంబంధించినటువంటి ఆ 3 రాజ్యసభ స్థానాలు వైసీపీ రెన్యువల్ చేసుకోలేదు. ఆ 3 స్థానాలు కూడా కూటమి చేతుల్లోకే వస్తాయి. ఎందుకంటే వైసీపీ బలం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాగా తగ్గిపోయింది కదా! 151 నుంచి 11 పడిపోయింది కదా! సో, ఇప్పుడు ఆ 3 రాజ్యసభ స్థానాల్ని రెన్యువల్ చేసుకునేటువంటి పరిస్థితి కూటమి చేతిలోకి వచ్చింది. ఇప్పుడు కూటమి తల ఒక స్థానం తీసుకుంటుందని నాకున్న సమాచారం. అంటే బీజేపీ ఒక స్థానాన్ని, జనసేన ఒక స్థానాన్ని, టీడీపీ ఒక స్థానాన్ని తీసుకుంటది అనేటువంటిది. అయితే ఇప్పుడు ఆ పదవి ఖాళీ చేస్తున్నటువంటి ముగ్గురులో ఇద్దరు పార్టీ మారబోతున్నారు అని. ఆ ముగ్గురులో అంటే పరిమళ్ నత్వాని అని చెప్పకూడదు. ఆయన అసలు వైసీపీయే కాదు. వైసీపీ సభ్యుడు కాదు. తెలుగు రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తి కాదు. కాకపోతే ఆ రోజు బీజేపీతో జగన్మోహన్ రెడ్డికి ఉన్న అవసరాల రీత్యా బీజేపీ చెప్పిందనే ఏకైక కారణంతోటి పరిమళ్ నత్వానికి రాజ్యసభ స్థానాన్ని కల్పించారు వైసీపీ పార్టీ తరపున. అంతేగాని అతనేమి వైసీపీ సభ్యుడు, తెలుగు రాజకీయాలతో సంబంధం ఉన్నోడు, ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. కేవలం బీజేపీ చెప్పిందనే కారణం చేతనే పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీట్ కల్పించారు. ఎంత విచిత్రం అంటే ఒకప్పుడు వైసీపీ పార్టీ మీడియాలో రాజశేఖర్ రెడ్డి గారిని రిలయన్స్ వాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు, సోనియా గాంధీ కలిసి ఏదో చేశారని వార్తలు పుట్టించారు. రిలయన్స్ సంస్థల మీద దాడి కూడా చేశారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి తనకు అధికారం వచ్చిన తర్వాత బీజేపీతో ఉన్న అవసరం మేరకు బీజేపీ చెప్పిందనే కారణం చేత రిలయన్స్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్‌గా ఉన్నటువంటి పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. సొంత చెల్లికి తన కోసం కష్టపడేటువంటి షర్మిలాకి రాజ్యసభ ఇవ్వడానికి నిరాకరించారు గానీ, తన తండ్రిని ఏదో చేశారు అని వాళ్ళే ఆరోపించినటువంటి రిలయన్స్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, రిలయన్స్ సంస్థల డైరెక్టర్‌గా ఉన్నటువంటి పరిమళ్ నత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. చూడండి రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయి. సరే, అతని పదవీ కాలం జూన్‌తో అయిపోద్ది. అతను ఆటోమేటిక్‌గా బీజేపీతో సంబంధాలు మెయింటైన్ చేస్తాడు కాబట్టి అతనేం వైసీపీకెళ్ళి ఉండే వ్యక్తి కాదు కాబట్టి అతన్ని వదిలేద్దాం. మిగతా ఇద్దరు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైసీపీ పార్టీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ పార్టీ. వీళ్ళిద్దరిలో కనీసం ఒక్కళ్ళైతే పార్టీ మారబోతున్నారని ఉన్న సమాచారం. వీళ్ళిద్దరూ అసంతృప్తిగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల, పార్టీ నడుస్తున్న విధానం పట్ల. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారి సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే వైసీపీని కాదని, అధికారాన్ని కాదని ఎమ్మెల్యే పదవికి, పార్టీ పదవులకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు ఇద్దరు బతిలాడి, కూర్చోబెట్టి, మాట్లాడి మళ్ళా తిరిగి వైసీపీలో జాయిన్ చేపించుకున్నారు. ఎప్పటినుంచో ఆళ్ల సోదరులు అసంతృప్తితోనే ఉన్నారు. అయితే కొన్నాళ్ళు అధికారం ఉంది కాబట్టి భరించారు. ఇప్పుడు అధికారం లేదుగా వైసీపీ చేతుల్లో.
కాబట్టి ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి గారు బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది అనేటువంటిది. ఆయనకి చాలా బిజినెస్‌లున్నాయి. బిజినెస్ అవసరాలున్నాయి. మళ్ళా రాజ్యసభ సీటు ఆశిస్తున్నారు. కాబట్టి బీజేపీలోకెళ్ళి బీజేపీ నుంచి మరొకసారి రాజ్యసభని రెన్యువల్ చేపించుకోవాలని కోరుకుంటున్నారు అనేటువంటిది ఒక చర్చ. సరే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నటువంటి వ్యక్తి. కాకపోతే మారిన రాజకీయ పరిస్థితులు అతను కూడా పార్టీ పట్ల తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారు. అతను కూడా బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి ఇంకొక చర్చ కూడా నడుస్తుంది. సో, ఎవరు ఎప్పుడు ఎలా పార్టీ మారతారో తెలియని పరిస్థితి. ఎందుకంటే వైసీపీలో ఉండాలని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కోరుకోవటం లేదు. ఎందుకంటే పార్టీ అధికారం కోల్పోయిందని కాదు. మళ్ళా అలా అనుకుంటే పొరపాటు. పార్టీ అధికారంలో లేనప్పుడు, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారాన్ని కాదనుకోని జగన్మోహన్ రెడ్డి గారి కోసం పదవులను త్యాగం చేసి వచ్చినోళ్ళు వీళ్ళంతా కూడా. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వాళ్ళకి నచ్చట్లేదు. అంటే వీళ్ళని అడిగి ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. వీళ్ళేదైనా చెప్దామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వినే పరిస్థితుల్లో లేరు. అందుకని మనకి గౌరవం లేనప్పుడు గౌరవం లేని చోట మనమెందుకు అని చాలామంది సీనియర్ నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దరు ఎంపీలు పార్టీ మారబోతున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి సమాచారం. ఇంకా ఇప్పుడు ముగ్గురు పోతే ఇంకా ముగ్గురు సభ్యులు వైసీపీకి రాజ్యసభలో ఉంటారు. ఆ ముగ్గురు కూడా ఆ రాజ్యసభ పదవి ఉన్నంత కాలం వైసీపీతో ఉంటారేమో. తర్వాత వాళ్ళు కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఉంటే తప్ప. సో, అధికారం అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి పట్ల వాళ్ళు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనేటువంటిది వినపడుతున్నటువంటి సమాచారం. ఏదేమైనా ఇన్నాళ్ళు వైసీపీకి కొద్ది గొప్ప ఎక్కడైనా బలం ఉందంటే అది రాజ్యసభలో ఉంది. అది క్రమంగా తగ్గుతూ ఉంది. చివరికి ఆ రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీకి మీదట్టారు. మిగతా పార్టీలోకి మారేటట్టే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ బీజేపీలో చేరాలంటే టీడీపీ, జనసేన కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు అదే నడుస్తుంది. బీజేపీలో సూత్రప్రాయంగా ఓకే అయింది. కానీ టీడీపీ, జనసేన ద్వారా డెసిషన్ పెండింగ్ ఉంది. ఎందుకంటే కూటమిలో ఎవరు ఏ పార్టీలో జాయిన్ కావాలన్నా 3 పార్టీలు కలిసి మాట్లాడుకోవాలని వాళ్ళు మొదట్లో నిర్ణయం తీసుకున్నారు గతంలో. కాబట్టి ఇప్పుడు మరి మిగతా పార్టీల అభ్యంతరం చెప్పకపోతే ఆళ్ళు బీజేపీలో జాయిన్ అవుతారు. గతంలో విజయసాయిరెడ్డి కూడా బీజేపీలో జాయిన్ కావడానికి ట్రై చేశారు. కానీ అప్పుడు టీడీపీ అడ్డు చెప్పింది. దానివల్ల ఇంతవరకు విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పడమే ఆలస్యం. విజయసాయిరెడ్డి గారు ఇమ్మీడియేట్‌గా బీజేపీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నారు. బీజేపీ కోసం ఛానెల్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. పేపర్ పెట్టడానికి రెడీగా ఉన్నారు. హ్మ్. ఆయన చాలా రెడీగా ఉన్నారు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరటానికి. కానీ చంద్రబాబు నాయుడు గారు కొంత అడ్డు చెప్తున్నట్టున్నారు. సరే ఏదేమైనా టీడీపీ, జనసేన అడ్డు చెప్పకపోతే వైసీపీకి సంబంధించినటువంటి ఇద్దరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరటం ఖాయమన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. సో, మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.